కృష్ణ. సో ప్రభు చక్కగా అడగడం జరిగింది. ఎన్నో మంత్రాలు ఉన్నాయి మన శాస్త్రాలు, కానీ హరే కృష్ణ మంత్రం బట్టి మనం ఎందుకు జపించాలి? మీరు చూస్తే చాలా మంది గాయత్రి మంత్రం ఉంటుంది, ఎన్నో రకరకాల మంత్రాలు ఉంటాయి, కానీ వాటికి అందక మనకి కొన్ని క్వాలిఫికేషన్స్ అవసరం, అర్హత అవసరం. ఇప్పుడు ఉదాహరణకి గాయత్రి మంత్రం చేసుకోవాలనుకోండి, ఒకరికి బ్రాహ్మణ దీక్ష అవసరం, ఒక గురువు యొక్క ఆశ్రయం అవసరం, తర్వాత అది ఫలితాన్ని ఇస్తుంది. కానీ హరే కృష్ణ మంత్రానికి ఎటువంటి ప్రీ రిక్వజిట్స్ అంటే ముందు మీకు అర్హతలు ఏవి అవసరం లేదు. చైతన్య మహాప్రభు చెప్తాడు, మీరు కేవలం హరినామం జపించండి, పాపకృత్యాలు ఆపండి, నేను చూసుకుంటాను మిమ్మల్ని, ఏది ఏమైనా మిమ్మల్ని భగవద్ధాం తీసుకెళ్తాను అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అందులో ఈ హరే కృష్ణ మంత్రాన్ని ఎలా వర్ణించారంటే శాస్త్రాల్లో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది షోడశకం నామ్నా కలి కల్మషనాశనం నత్తరో పరతరోపాయో సర్వవేదేషు దృశ్యతే. ఇవి ఇది షోడశకం నామ్నా, ఇందులో 16 పదాలు ఉంటాయి. ఇంకా ఏమని చెప్తున్నారంటే కలి కల్మష నాశనం, ఈ కలిలో ఉండే మన కల్మషాలు ఉంటాయి చూసారా, మన యొక్క హృదయంలో కామం కానివ్వండి, క్రోధం కానివ్వండి, మద మాత్సర్యాలు కానివ్వండి, ఈ అన్ని అనార్థాలను నాశనం చేసేటంటారు హరినామం. ఇంకా ఏంటయ్యా అంటే కలి కల్మష నాశనం నత్తరో పరతరోపాయో, ఏదైనా ఇంకేదైనా ఉపాయం ఉందా, ఇంకేదైనా మంత్రం ఉందా? ఏది లేదు. ఇంకా నువ్వు శాస్త్రాన్ని సరిగ్గా చూసావా, సర్వవేదేషు దృశ్యతే, అన్ని శాస్త్రాలు చూసిన తర్వాతే ఇది చెప్పడం జరిగింది. ఇంకా చైతన్య మహాప్రభు శిష్టాష్టకంలో ఏం చెప్తారంటే చేతో దర్పణ మార్జనం, ఎప్పుడైతే మనం హరినామం జపం చేస్తామో మన యొక్క హృదయము ఒక నిజమే తెలుగులో ఏమంటారు, అద్దం, ఒక అద్దంతో పోల్చబడింది. అద్దం మీద ఉదాహరణకి ఒక దుమ్ము పేరుకుంది అనుకోండి, ఏం చేస్తాము, చక్కగా మనము దాన్ని శుభ్రపరుస్తాము. అలానే మన హృదయంలోని మలినాలన్నింటినీ ఈ హరే కృష్ణ మంత్రము శుభ్రపరుస్తుంది అన్నమాట. అలా సో ఇది హరినామం తప్పకుండా జపించాలి. ఎంతో మంది జపించారు, వాళ్ళు ఈ రిజల్ట్ వాళ్ళు చూశారు. ఎలా అయితే ఇప్పుడు హిప్పీస్ ఎంతో మంది బాహ్య దేశాలలో ఎన్నో కష్టాలు పడుతూ, వాళ్ళు రోడ్ల మీద పడుతూ డ్రగ్స్ తీసుకుంటూ ఇలా ఉన్న వ్యక్తులు చక్కగా భక్తులుగా మారి ఈ హరే కృష్ణ మంత్రం జపం చేసి చక్కగా లాభాన్ని పొందారు. సో అందుకే మనం అంతా ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపించి లాభం పొందాలి. హరే కృష్ణ.